అంతే తప్ప ట్విట్టర్లో వాడేవాడు పోస్ట్ పెడతాడు, దానికి రియాక్ట్ అవుతాడు. వీళ్ళిద్దరు చూడు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తే ఇద్దరం కలిసి దొంగ నాటకాలు ఆడదాం, యువకుల జీవితాలతో చెలగాట మాడదాం, నాకిన్ని నోట్లు నీకిన్ని నోట్లు అని డబ్బ పెట్టుకొని బిచ్చం ఎత్తుకుంటుండ్రు. విద్యార్థుల యొక్క పోరాటాన్ని చనిపోయిన యువకుడిని అడ్డం పెట్టుకొని ఓట్ల రాజకీయం చేయడం అత్యంత నీచాతి నీచమైన చర్య. ఈ నీచమైన చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ను, బీజేపీని తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఇవాళ 10 రాష్ట్రాలలో తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ తీవ్రమైన ఆందోళనకు కారణమైన అగ్నిపథ్ అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని దేశ స్థాయిలో విస్తృతంగా చర్చలకు అవకాశం ఇచ్చి యువకులతో సమ్మేళనాలు ఏర్పాటు చేసి మేధావులతో విశ్లేషించి పార్లమెంటులో చర్చించి ఒక చట్టబద్ధమైన ప్రజలకు విశ్వాసం కలిగించే చట్టాలను చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా శవాల మీద పేలాలు ఏర్కతిన్నట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల డ్రామారావు గారు నాటకాలు ఆపి దీనికి సంబంధించిన సహకరించే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం పేరు మీద నువ్వు మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో. తక్షణమే ఆ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూడడం అనేది నీచమైన చర్య. మరి నిఘా వ్యవస్థలు గాడిదలంగా వస్తున్నాయి, పండ్లు దొంగతున్నాయి, నాయకులు ఎక్కడ పోతున్నారు వాళ్ళు వెనకాల పెట్టిరా. నిజంగానే కొన్ని సంస్థలు ఇట్లాంటి కుట్రలు చేస్తుంటే తిప్పికొట్టాల్సిన బాధ్యత కేంద్ర నిఘా సంస్థలకు, రాష్ట్ర నిఘా సంస్థలకు లేదా? ఇట్లాంటి తలతిక్క మాటలతో ఇంకా దీన్ని గందరగోళాన్ని చేస్తున్నారు. అందుకే ఈరోజు అక్కడ మా దొంతి మాధవరెడ్డి గారు రాకేష్ ఎక్కడైతే చనిపోయిండో అక్కడ కావాల్సిన దహన సంస్కారాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. నేను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇప్పుడు బయలుదేరుతున్నా వరంగల్కి. ఇలాంటి పరిస్థితులు రావద్దని కోరుకుంటున్నాం. నేను విజ్ఞప్తి చేస్తున్న యువకులకు, హింస మనకి ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపించదు. శాంతియుతంగా కొట్లాడదాము, శాంతియుతంగా మన సమస్యలు పరిష్కరించుకుందాము. 100% ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వాలతో కొట్లాడుతున్న యువకులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నెలల తరబడైనా మనం పోరాటం చేద్దాం, ప్రభుత్వం మెడలు వంచుదాం. ఎవ్వరూ తొందరపడి ఆవేశానికి లోనయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకోకండి. ప్రభుత్వ ఆస్తులు అంటే మన ఆస్తులే, వాటిని విధ్వంసం చేస్తే తిరిగి పన్నుల రూపంలో మన మీదనే ఆ భారం పడుతుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను ప్రజలకు వివరించుకుంటూనే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి, సానుభూతి తెలపడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఢిల్లీ నుంచి ఏఐసిసి నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను ఇప్పుడు వరంగల్కు బయలుదేరి అక్కడ దొంతి మాధవరెడ్డి గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని రకాలుగా అండగా నిలబడడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నేను కూడా వరంగల్ బయలుదేరి రాకేష్ కుటుంబానికి అండగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందుకే కేసీఆర్ని 25 లక్షలు కాదు, ఆ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సిందిగా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ₹1 కోటి ఒక ఉద్యోగం ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారి ఆఫీస్ నుంచే లేఖలు రాస్తాం, నేను రాస్తాను. కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ స్థాయిలో ఈరోజు ప్రభుత్వం యొక్క అనాలోచితమైన నిర్ణయాల మీద ఎవరైతే పోరాటం చేస్తారో, ఎవరైతే కొట్లాడుతారో వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు. వాళ్ళ మీద ఏ కేసులు పెట్టినా కూడా రేపు వాళ్ళ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారైతాయి. కాబట్టి బేషరతుగా ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగిన సంఘటనలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సానుభూతితో పరిశీలించి ఎవరి మీద కూడా కేసులు పెట్టొద్దు. ఒకవేళ కేసులు పెట్టినా కూడా తక్షణమే ఉపసంహరించి వాళ్ళతో చర్చించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.